హలో వర్ధిని. ఎలా ఉన్నావు? బాగున్నావా? హలో అండి. ముఖ్యం ముఖ్యంగా నేను నీకు ఒక విషయం చెప్పాలి. కంగ్రాచులేషన్స్. లాస్ట్ టైం సెషన్స్ అద్భుతంగా జరిగాయి. మనం ఇంటరాక్ట్ అయ్యి చాలా మంది క్వశ్చన్స్కి ఆన్సర్ సమాధానం చెప్పాం మనం. దాని తర్వాత నీ సెషన్స్ పార్టిసిపేషన్ కానీ, మెంబర్స్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయటం కానీ, అన్నిటికన్నా ముఖ్యం వాళ్ళు రిజల్ట్స్ ఎలా షేర్ చేస్తున్నారో అది అద్భుతం. పరాప్స్ అంత ఫైనల్ సెషన్స్ మన 3 years 4 years జర్నీలో జరగదు. అంత బాగా జరిగింది ఈ సెషన్. ఎలా ఉంది నీ ఫీలింగ్ లాస్ట్ సెషన్స్ మీద? చాలా 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 హ్యాపీగా ఉందండి. రియల్గా హ్యాపీ. అండ్ మీరు కూడా మానిటర్ చేయడం ఇంకా హ్యాపీగా ఉంది నాకు. చాలా హ్యాపీ అండ్ వెరీ వెరీ హ్యాపీ అందరూ. అండ్ అమేజింగ్ రిజల్ట్స్, ఇంక్లూడింగ్ ద ద గ్రేటెస్ట్ వన్ ఏంటంటే డాక్టర్సే పిల్లలు పుట్టడం కష్టం ఐవీతో జరుగుతుంది అన్నది. వాళ్ళ ఐవీ లేకుండా బేబీ హార్ట్ బీట్ కూడా వస్తూ చక్కగా తన స్కానింగ్ రిపోర్ట్ కూడా చూపించింది. దాట్ ఈస్ ద అల్టిమేట్ రిజల్ట్ ఈసారి. అసలు నేను నా హ్యాపీనెస్కి అంటే అల్టిమేట్ రిజల్ట్ మనం క్రియేషన్ కూడా చేయగలం ఈ ఓపెన్ ద్వారా అనేది ఆ బ్యూటిఫుల్ కపుల్ వాళ్ళు షేర్ చేసిన జస్ట్ 2 days అగో చేశారు. అసలు అదైతే నేను అపార్ట్ ఫ్రమ్ ఈ రిజల్ట్స్ మామూలుగా మనీ అండ్ డిఫరెంట్ థింగ్స్, హెల్త్, దిస్ ఇస్ అమేజింగ్ రిజల్ట్ అండి. సో అది నేను షేర్ చేసుకోవడానికి ఫీలింగ్ సో గ్రేట్, ప్రౌడ్. ఇది చాలా హ్యాపీ విషయం. ఎందుకంటే అందరూ మనీ సంపాదిస్తున్నారు. మనీ ఓకే, వన్ ఆఫ్ ద గోల్స్. కానీ డాక్టర్స్ కూడా ఐవీఎఫ్ తప్ప వేరే మార్గం లేదు అన్న కపుల్కి న్యాచురల్ వేలో ఎస్, దట్ ఈస్ ద ప్రెగ్నెన్సీ గ్రేటెస్ట్. అది అది రియల్ క్రియేషన్. రియల్ క్రియేషన్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హోపోనోపోనో. ఐ థింక్ ఇట్స్ వన్. కంగ్రాచులేషన్స్ టు యూ. నీ థ్యాంక్ యూ ట్రైనింగ్ సో కి, మచ్. నీ కమిట్మెంట్ కి, వాళ్ళు నీ మీద పెట్టిన నమ్మకానికి వండర్ఫుల్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ సెషన్స్ ఇంకొక మళ్ళీ నెక్స్ట్ మండే స్టార్ట్ చేస్తున్నావు కదా. ఈ మధ్య కాలం 2 weeks గ్యాప్లో లాస్ట్ సెషన్స్లో కూడా చాలా చాలా క్వశ్చన్స్ నన్ను అడుగుతున్నారు. ఓకే. నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను. సపోర్ట్ కనిపించకుండా చాలా క్వశ్చన్స్ నన్ను అడుగుతున్నారు. అయితే ఈ సెషన్స్ అయిపోయిన తర్వాత ఈ కొత్త సెషన్స్కి మధ్య ఈ 2 weeks యాప్లో కొన్ని క్వశ్చన్స్ చాలా చాలా వస్తున్నాయి. ఓకే. అవి అవి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ అంతకుముందు రాలా. ఓకే. అందుకోసం ఐ థాట్ ఓకే. కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఇంకా 3-4 days టైం ఉంది కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పగలిగితే ఓకే. వాళ్ళు విని ఐ థాట్ దే విల్ టేక్ ఏ వ్యూ ఎలా ఓకే. జాయిన్ అవ్వాలి అని. దానికోసం ఇలాగా ఇవాళ టైం తీసుకుంటున్నాను. ఓకే. థ్యాంక్ యూ ఫర్ యూ టైం వర్ధిని. ఎందుకంటే థ్యాంక్ యూ. ముఖ్యంగా దాని వరకు చాలా క్లాసెస్ చెప్తాను నువ్వు. మీరు మీరు వచ్చి నన్ను అడగడమే ఆ, చాలా గ్రేట్. ఎస్, చెప్పండి. లాస్ట్ టైం 3 classes స్టార్ట్ చేసావు. ఈసారి 3 classes మళ్ళీ స్టార్ట్ చేస్తున్నావు. సేమ్ కంటెంట్ చెప్తున్నావా? సేమ్ కోర్సెసా? లేకపోతే ఈ 3 కోర్సుకి పాత వాటికి ఇప్పటికి అని బ్రాడ్గా డిఫరెన్స్ ఉందా? అది ఒకసారి చెప్తే దాన్ని విల్ గో టు మెంబర్స్ క్వశ్చన్స్. ఎస్ అండి. సో చెప్పే సబ్జెక్ట్స్ మొత్తం 3 పార్ట్సే ఉంటాయి. అంటే మనీ, అండ్ ఈసారి మనీకి అమేజింగ్గా రిలేషన్షిప్స్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను ప్రతి క్లాస్లో నేను కొంత చూస్తాను. రిలేషన్షిప్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనీ రాదు. ఎందుకంటే వాళ్ళు అది వాళ్ళకి అర్థం కావాలంటే ఆ సబ్జెక్ట్లో కూడా వాళ్ళకి లాట్ ఆఫ్ క్లారిటీ ఉండాలి. అందుకని నేను ఈసారి మనీలో రిలేషన్షిప్స్ కూడా యాడ్ చేస్తున్నాను. సో దట్ దే విల్ ఇమీడియట్లీ సీ ద డిఫరెన్స్ అనమాట. అబండెన్స్ ఆఫ్ మనీ ఫ్లో అవుతుంది వెన్ దే కరెక్ట్ ఈ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ని. అలాగే హెల్త్లో అమేజింగ్. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి కోర్సెస్లో అంటే 3 కోర్సెస్, హెల్త్, రిలేషన్షిప్ ఒకటి, అండ్ నో సారీ మనీ అండ్ రిలేషన్షిప్స్ ఒకటి, హెల్త్ ఒకటి, అండ్ దెన్ చక్రాస్ క్లాస్లో అన్ని 4 ఏరియాస్, హెల్త్, రిలేషన్షిప్స్, కెరియర్ అండ్ మనీ, అండ్ 4 ఏరియాస్ని చేస్తున్నాను. అన్నిటికీ ఒక అమేజింగ్ స్పెషాలిటీ ఏంటంటే ఈసారి కోడ్ యాక్టివేషన్ అనే అమేజింగ్ నాలెడ్జ్ని వాళ్ళకి పరిచయం చేయబోతున్నాను. సో దే విల్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్లీ. అది మాత్రం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎస్.
ఓకే. ఇది సంథింగ్ న్యూ, ఇంతవరకు నేను వెళ్ళలేదు ఈ కోడ్స్ అనేది. కోడ్స్ అంటే ఏంటి? మన జనరల్గా మన లాకర్గా పెడతాం కోడ్స్, మన ఒక 24 నెంబర్లు, 5 నెంబర్స్, 8 నెంబర్స్, లేకపోతే పాస్వర్డ్ ఈమెయిల్కి అలాంటిదేనా, లేకపోతే ఇంకా డిఫరెంట్గా ఉంటుందా? సో ఎవ్రీథింగ్ ఈజ్ నంబర్స్. సో నంబర్స్ యూనివర్స్ అలా నంబర్స్, మన సెల్స్ కూడా నంబర్స్ అంటే కోడ్, క్యూఆర్ కోడ్. ఇప్పుడు చూడండి, క్యూఆర్ కోడ్ ఇవ్వగానే ఇక్కడి నుంచి ఇక్కడికి అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో ద సేమ్ వే ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీక్వెన్సీ, కోడ్స్ నంబర్స్లో ఉంటాయి. సో ఏదైతే మనం అబండెంట్ కోడ్స్ ఇస్తున్నాం, అబండెంట్ ఆఫ్ హెల్త్, అబండెంట్ ఆఫ్ వెల్త్ అండ్ లవ్, రిలేషన్షిప్స్, కెరియర్, ఎవ్రీథింగ్కి దెర్ ఆర్ స్పెసిఫిక్ కోడ్స్. అదే నేను కోర్స్ చేస్తున్నాను, మీకు కూడా తెలుసు, మీరు నన్ను జాయిన్ చేశారు దాంట్లో. సో దాని వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని ఈసారి మా బ్యూటిఫుల్ పార్టిసిపెంట్స్ అందరికీ ఇవ్వబోతున్నాను. దట్ ఈస్ అమేజింగ్, ఇట్ విల్ బ్రింగ్ అమేజింగ్ రిజల్ట్స్. అది వండర్ఫుల్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కోడ్స్ అంటే ఏంటో. అసలు ఈ కోడ్స్ నీకెలా ఇంట్రెస్ట్ వచ్చింది దీనిపైన, ఒకసారి నేను తెలుసుకోవచ్చా? ఎస్ అండి. నేను ఇస్తూ ఉండగానే నాలెడ్జ్ అందరికీ ఒక్కొక్కరికి షేర్ చేస్తూ ఉండగానే ఇంకా ఈజియెస్ట్గా, ఎవరికైనా మనిషికి ఎలా ఉంటుందంటే ఈజీ అండ్ ప్లెజరబుల్గా ఉండి ప్లేఫుల్గా ఉండి రిజల్ట్స్ వస్తాయి. హౌ డస్ ఇట్ గెట్ ఎనీ బెటర్ దాన్ దాట్? సో నేను ఆ విధంగా ఈజియెస్ట్ అండ్ ప్లెజర్తో ఫన్ వేలో మేనిఫెస్ట్ మేనిఫెస్టేషన్స్ అంటే ఇట్స్ అ ప్లే, ఇట్స్ అ వే ఆఫ్ లివింగ్. సో ఈజీ చేసుకోవడం ఎలా అనేది నాకు చాలా ఇంట్రెస్ట్. ఈ సర్చ్లో నాకు బ్యూటిఫుల్ టీచర్స్ దొరకడం, వాళ్ళ దగ్గర కోర్స్ చేయడం అండ్ ఆ ఇన్ఫర్మేషన్ అందరికి షేర్ చేయాలనేది నా ఇంట్రెస్ట్. అందరికి ఈజీగా అంటే మొత్తం అందరూ, నేను ఒక్కదానే కాదు, అందరికీ తెలియాలి హౌ ఈజీ ఇట్ ఈజ్ అనేది. మేనిఫెస్టేషన్స్ ఈజీ అవుతాయి. అంటే ఎస్. ఒక గురువు తన శిష్యులకి అరటిపండు తొక్కవలసి నోట్లో పెట్టినంత ఈజీగా నువ్వు కూడా నాలెడ్జ్ అలా అనుకోవచ్చు నేను. ఎస్. ఆ, ఇప్పుడు మనీకి వెల్త్ కోడ్ అన్నావు, అలాగే హెల్త్కి హెల్త్ కోడ్ అన్నావు, ఇప్పుడు రిలేషన్షిప్ కోడ్ అన్నావు, కెరియర్కి అయినా స్పెసిఫిక్ కోడ్ ఉందా, లేకపోతే ఎస్, దానికి యాక్టివేటింగ్ యువర్ ఎబిలిటీ టు గెట్ లైక్ ఎన్హాన్సింగ్ యువర్ పవర్, ఇన్నర్ పవర్. ఇన్నర్ ఓకే. పవర్ రాగానే నీ కెరియర్, ఎల్లో ఎనర్జీ రాగానే నీ కెరియర్ డెవలప్. ఎస్. ఇప్పుడు ఈ ఈ 3 కోర్సెస్ లో నేను వింటున్న కొన్ని కొన్ని మాట్లాడినట్టే, ఎల్లో ఎనర్జీ, బ్లాక్ సన్, వైట్ సన్, అలా అన్న ఇవన్నీ వాట్ ఎగ్జాక్ట్లీ అయితే అది ఇప్పుడు బ్రీఫ్గా చెప్తే, ఎందుకంటే డీటెయిల్గా చెప్పడం అనేది టైం సరిపోయాను. ఎస్. బ్రీఫ్ అది ఎస్. సిగ్నిఫికెంట్ చెప్పగలవు ఎస్. ఒకసారి? ఎస్ అండి, డెఫినెట్గా. ఇక్కడ మనం వర్క్ చేసేది, ఐ మీన్ నేను ఇంట్రెస్ట్ చూపించేది ఆల్ 5 ఎలిమెంట్స్, యాజ్ అబౌవ్ సో బిలో. సో పైన ఏమున్నాయో మన బాడీలో కూడా అన్నీ ఉంటాయి. ఎస్పెషల్లీ మనం చేసే సబ్జెక్ట్ ఈస్ హోపునుపును. వాట్ ఈస్ లైక్ దేర్ టు డిలీట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏదైతే మనం తెచ్చుకున్నామో దాన్ని ఫస్ట్ డిలీట్ చేస్తాం. డిలీట్ చేయగానే స్పేస్ క్రియేట్ అవుతుంది ఇన్ యువర్ ఓరిక్ ఫీల్డ్. సో మీరు ఒక పని చేయండి, మీరు 2 చేతులను ఇలా ఇలా పట్టండి, ఇలా ఇలా ముందుకు చాపి దాన్ని ఇలా 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 కొంచెంసేపు అలా 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 అనండి. అన్న తర్వాత ముందుకి వెనక్కి అలా చేసిన తర్వాత ఇలా ఫుల్ చాపండి, సో దట్ మన ఫీల్డ్ ఎంత ఉంటుందో తెలుస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా తీసుకోండి, తీసుకొని ఇలా 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 చేయండి, ఇలా ఇలా ఇలా. మీ 2 అరచేతుల మధ్య ఒక ఏదో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందా? సో ఏదో ఉంది కదా. ఎలక్ట్రికల్ ఏదో పల్సెస్ లో వస్తుంది. సో దట్ ఈస్ ద ఫీల్. మనం ఫీలే అవుతాం, లాజికల్ మైండ్కి అర్థం కాదు. దట్స్ ద ఫీలింగ్, దట్ ఈస్ ద బ్యూటిఫుల్ ఫీలింగ్ ఎనర్జీ. ఆ ఫీల్డ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఆ ఫీల్డ్లో ఏం జరుగుతుంది, ఆ ఫీల్డ్లో ఏది ఆక్యుపై అయింది, ఏదైతే మన లిమిటింగ్ బిలీవ్స్, మన డేటా 0 to 7 years. అలాగే నా పార్టిసిపెంట్స్ అందరికీ తెలుసు, 3 buckets ఆఫ్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటాం పాత లైఫ్లోంచి అండ్ ఈ లీనియేజ్ నుంచి. అలాగే మన బయట ఏం జరుగుతున్నా ప్రతిది కూడా మనం అట్రాక్ట్ చేస్తుంది మన బాడీ, మన ఇన్నర్ చైల్డ్ అండ్ మన సబ్ కాన్షియస్ మన ఫీల్డ్లో ఉంటుంది. ఈ ఫీల్డ్లో ఉన్న లిమిటింగ్ బిలీవ్స్ ఉంటాయి. మనకి ఏదైనా కావాలన్నప్పుడు, మేనిఫెస్టేషన్ కావాలన్నప్పుడు అది జరగదు. ఫస్ట్ స్టెప్ ఇస్ డిలీటింగ్.
డిలీట్ చేసిన తర్వాత అన్ని ఏమేం డిలీట్ చేయాలి, మన లాజికల్ మైండ్, మన ఫీలింగ్స్, లిమిటింగ్ బిలీఫ్స్, ఏవైతే కాన్షియస్లీ మనం తెచ్చుకున్నామో అన్కాన్షియస్ స్టేట్లో, అంటే ఆ టైంలో అది కాన్షియస్నెస్. సో అలా తెచ్చుకున్నవన్నీ తీసేసి ఇన్నర్ చైల్డ్తో ఫ్రెండ్షిప్ చేసి లోపలికి చూసి, ఈ ఫీల్డ్లో ఇన్నర్ చైల్డ్ ఒకటి ఉంటుంది, అదే తీసేస్తుంది. అది తీసేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్, వెన్ యూ హ్యావ్ ద స్పేస్, మనం ఒక స్పెసిఫిక్ కావాలి, సపోజ్ మనకు డబ్బులు కావాలి, చాలా రోజుల నుంచి రావట్లేదు, దాన్ని ఏం చేయాలంటే పుల్ చేయాలి. పుల్ చేయడానికి ఎనర్జీ ఉండాలి. వాట్ ఆర్ ద సోర్సెస్? మనం ఏమనుకుంటాం, ఇప్పుడు సపోజ్ మీకు డబ్బులు కావాలంటే వెళ్ళి మావయ్య గారిని అడుగుతారు, లేకపోతే లోన్ తీసుకుంటారు. మీరు చిన్నప్పుడు మావయ్య గారిని అడిగారు, లోన్ తీసుకుంటారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ కావాలన్నప్పుడు, పిల్లలకి ఇంకా ఎక్కువ ఎడ్యుకేషన్ కావాలని, ఇన్ కేస్ అట్ దస్ మూమెంట్ మీ దగ్గర లేకపోతే వెళ్ళి వేరే చోట లోన్ తెచ్చుకుంటారు. కానీ అదే ఒకవేళ తీర్చలేకపోతే ఏమవుతుంది, మనలో ఎనర్జీ లేదు. ఆ ఎనర్జీ ఉంటేనే మనం తీర్చగలుగుతాం, ఆ మనీని అట్రాక్ట్ చేయగలుగుతాం ఆ మూమెంట్లో. సో దానికి సోర్స్ ఎనర్జీ ఎలా ఉంటుంది, వన్స్ మనం క్లీన్ చేసిన తర్వాత, మన ఫీల్డ్ స్పేస్ క్రియేట్ చేసిన తర్వాత, దెన్ వీ హ్యావ్ టు పుల్ ది ఎనర్జీ. అంటే మనం స్పాన్సరర్స్ దగ్గర నుంచి కనెక్ట్ అయి తెచ్చుకోవచ్చు. దే ఆర్ ఆల్వేస్ దేర్. మనం డిస్కనెక్ట్ అయ్యాం మన 5 ఎలిమెంట్స్ తోటి. ఈ 5 ఎలిమెంట్స్తో మనం కనెక్ట్ అవ్వగానే, ఎలాగా బ్లాక్ సన్, వైట్ సన్, ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక పార్ట్, మన హోల్ ఓరా చూస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ ఓవెన్ థ్రెడ్ అనమాట. రెండు వైపులా ఇన్ అండ్ యాంగ్ ఎనర్జీస్ ఉంటాయి. ఒకటే డామినేట్ అవుతే ఈ కంప్లీట్ వీవింగ్ జరగదు. ఈ మొత్తం వీవింగ్ జరగాలి అంటే కింద 3 చక్రాస్ అండ్ పైన 3 చక్రాస్, అండ్ చక్రాస్ అంటే మళ్ళీ నేను వస్తాను దాని గురించి డీటెయిల్గా. సో ఎవ్రీథింగ్ ఫిజికల్లీ అండ్ స్పిరిచువల్లీ అన్ని కనెక్ట్ అవ్వాలి. ఇన్ అండ్ యాంగ్ ఎనర్జీస్, అవుట్ సైడ్, ఇన్సైడ్, ఎవ్రీథింగ్ కనెక్ట్ అయితేనే మన ఆరిక్ ఫీల్డ్ కంప్లీట్ ఒక మ్యాట్ లాగా ఉంటుంది. అలా మ్యాట్ కంప్లీట్ అయితేనే మనకి ఎనర్జీ వస్తుంది. సో ఈ ప్రాసెస్లో మనం అన్నిటితో కనెక్ట్ అయి ఉంటాం. ఒక డిస్కనెక్ట్ అనేది, అయ్యో నేను సెపరేట్ అనేదే లాజికల్ మైండ్, అది తీసేస్తాం ఇక్కడ ఈ ప్రాసెస్లో. సో బ్లాక్ సన్ ఈజ్ నథింగ్ బట్ మన రైట్ హెమిస్పియర్, లెఫ్ట్ హెమిస్పియర్, రైట్ హెమిస్పియర్ ఒక్కొక్కటి యాజ్ అబౌవ్ సో బిలో అని. ఏదైతే సూర్యుడు వైట్ సన్ అంటే లెఫ్ట్ సైడ్, ఏది డామినేటింగ్ గా బ్రైట్ గా, అండ్ ద బ్లాక్ సన్ ఇస్ ద రైట్ హెమిస్పియర్. ఈ రెండిటితో మనం ఈక్వల్ గా వర్క్ చేసినప్పుడు, అలాగే నార్త్ పోల్ స్టార్ ఏదైతే, మన పాత్ ఏదో మనకే తెలియదు, అంత కన్ఫ్యూజన్లో ఉంటాం. ఏదైనా టెన్షన్ ఇచ్చినప్పుడు, ఛాలెంజ్ ఇచ్చినప్పుడు ఏం చేయాలో మనకు తెలియదు, కానీ నార్త్ స్టార్కి తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుంది అంటే, పూర్వీకుల నుంచి, మన యాన్సెస్టర్స్ దగ్గర నుంచి, సముద్రాల దగ్గర నుంచి, ఏదైనా దిక్సూచి కావాలంటే మన నార్త్ పోల్ స్టార్, ఆ పోలారైడ్, దాన్ని ఎలాగా వాళ్ళు అప్రోచ్ అయ్యారు, అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఒకటే, మన ఈగో మైండ్, ఈగో కాన్షియస్నెస్, అరే నాకు లేదు, లిమిటింగ్ బిలీఫ్, సెపరేషన్ వచ్చేసరికి మనం వీఆర్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద యూనివర్స్. ప్రతి దాంతో డిస్కనెక్ట్ అయ్యి, ఇక్కడ మనం ఏం చేస్తామంటే డిలీషన్ ఒకటి, నెక్స్ట్ ఎక్స్పాన్షన్, కాన్షియస్ ఎక్స్పాన్షన్ చేసుకొని ఈ అమేజింగ్ బ్యూటిఫుల్ సోర్స్ ఎనర్జీస్ నుంచి మనం తెచ్చుకుంటాం. దే ఆర్ స్పాన్సరింగ్ ఎనర్జీస్. దాన్ని జస్ట్ కనెక్ట్ అయితే చాలు, బూమ్ బూమ్, ఎంతో బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే, అంటే సమ్మన్ సబ్స్టెన్స్ మన పంచభూతాలని యాక్టివేట్ చేస్తున్నావు. యాక్టివేట్, ఇట్స్ నాట్ యాక్టివేటింగ్ అండి, యూజ్ కనెక్టింగ్. చేస్తున్నాం. అవి కరెక్ట్. ఆల్రెడీ ఎస్ కనెక్టింగ్, మన ఫీల్డ్ లోకి తీసుకుంటాం, వాటిని కనెక్ట్ ఓకే. చేస్తాం వాటితో. అవి దే ఆర్ ఆల్వేస్ యాక్టివేటెడ్, ఐ మీన్ ఎప్పుడూ ఉంటాయి. దే ఆర్ హోల్ సోర్స్ ఎనర్జీ, అంతే, ఆన్గోయింగ్ ఎనర్జీ. ఒక విధంగా నువ్వు ఏంటంటే, ఒకసారి ప్రస్తుతం ఉండే ఫాస్ట్ జనరేషన్కి మన పురాణ కాలంలో ఉన్న పంచభూతాలని కనెక్ట్ అవ్వాలి అని చెప్పే పాయింట్ తీసుకొస్తున్నావు. ఓకే, దాట్స్ వండర్ఫుల్. వెరీ ఇంట్రెస్టింగ్. నువ్వు ఇవాల్వ్ చేస్తున్నావు ప్రెసెంట్ డే జనరేషన్ని విత్ ది పాస్ట్, ద హిస్టారికల్ ఆస్పెక్ట్స్ తోటి. వండర్ఫుల్. ఇందాక నువ్వు చక్రాస్ గురించి అన్నావు. చక్రాస్ మీద 2-3 క్వశ్చన్స్ వచ్చాయి నాకు, మన మెంబర్స్ అడుగుతున్నారు. దాంట్లో ముఖ్యంగా వాళ్ళు ఏ క్వశ్చన్స్ నేను వేసే ముందర, నీ ద్వారా సమాధానం తెప్పించే ముందు, నాకు అసలు యాక్చువల్గా చక్రాస్ అంటే ఏంటి, చక్రాస్ బాడీలో ఏం చేస్తుంటాయి, వాడి ఉపయోగం ఏంటి, అసలు చక్రాస్
మనం ఓన్లీ పాత యూట్యూబ్లో సిద్ధ పురుషులు చెప్తుంటారు, చాలా మంది చెప్తుంటారు చక్రాస్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలని, అవన్నీ నడుస్తుంటారు. ఆ రూట్ నువ్వు అడాప్ట్ చేస్తున్నావా, లేకపోతే చక్రాస్ కొంచెం అసలు నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు చక్రాస్ సబ్జెక్ట్ని, అది చెప్పు యా, ఒకసారి నాకు. ఎక్సలెంట్ అండి. చక్రాస్ అనేది చాలా మంది మనం చాలా మంది చెప్తారు కదా, వాటిని టచ్ చేయకూడదు, అవి యాక్టివేట్ అవుతే మంచిది కాదు, లేకపోతే లోపల ఎనర్జీ వచ్చేస్తుంది, కుండలిని అవేకెన్ అవుతుంది. సో దానికి రూట్ తెలియదు. ఇక్కడ మనం చేసేది ఒక మంత్ర తంత్ర, అంటే బాడీ బాడీ మూవ్స్ కానీ మంత్రాతో యాక్టివేషన్ కానీ, దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్ అండి. ఇది కంప్లీట్గా మన క్లాస్లో నేను చెప్పేది ఏంటంటే అవేర్నెస్, లైఫ్ స్టైల్. మన చక్రాస్లో ఏముంటుంది, మన మాన్యువల్ ఆఫ్ అవర్ బాడీ, బాడీ ఏముంటుంది, అసలు చక్రాస్ అంటే ఏంటి, అవి ఎనర్జీ సెంటర్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి తీసుకుంటే, ఒక సిటీ తీసుకుంటే, సిటీ అనేది ఒక చక్ర అయితే దానిలోంచి వచ్చే రూట్స్ అంటే హైవేస్ కానీ, దాని ఎలక్ట్రిక్ వాటి కేబుల్స్ కానీ, లేకపోతే ప్లంబింగ్ కేబుల్స్ కానీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రూట్స్ ఆఫ్ ద సిటీ. సిటీ ఎలా ఉంటుందో, సిటీ పేరుంది, అది కనెక్టింగ్ రూట్స్ ఎలా ఉంటాయో మన బాడీలో మెరిడియన్స్, అంతే. దట్ ఈస్ ద నాలెడ్జ్ దే ఆర్ గోయింగ్ టు గెట్. అయితే ఈ నాలెడ్జ్లో చక్రాస్ అనేది ఎనర్జీ అని, ఎనర్జీ ఫీల్డ్ అని, ఏదైతే మన కాస్మిక్ ఎనర్జీ వస్తుందో, చక్ర మన బాడీ అంటే, మన బాడీ ఉండాలి అంటే, మన లివింగ్ అంటే, మనం ఇక్కడికి అసలు వచ్చిన ఎగ్జిస్టెన్స్కి బాడీ ఉండాలి అంటే కూడా చక్ర ఉండాలి. చక్ర ఇస్ నథింగ్ బట్ ఆ ఎనర్జీతోనే బాడీ ఫామ్ అవుతుంది, రూట్ చక్ర దగ్గర నుంచి. సో ఈ ఏదైతే ఆ చీ లేకపోతే జీవ ఏదైతే మన బాడీలోంచి ఉండి ఇక్కడ యాక్టివిటీ చెయ్యాలో, పనులు చేయాలంటే బాడీ ఎలా అవసరమో, ఆ బాడీ తయారవ్వాలంటే ఒక్కొక్క ఎనర్జీ ఫీల్డ్ రూట్ చక్ర దగ్గర నుంచి అవన్నీ కావాలి. జస్ట్ అవేర్నెస్. అలాగే రూట్ చక్ర ద్వారా మనకెందుకు డబ్బులు రావట్లేదు ఎలా తెలుసుకోవాలి అంటే, ఈ చక్రాస్ ఏంటి, బాడీ ఏంటి, ఈ కాన్షియస్నెస్ అనేది ఒక డ్రైవర్, బాడీ అనేది ఒక వెహికల్ అయితే, ఈ జీవాకి, ఆ ఎనర్జీకి, కాస్మిక్ ఎనర్జీకి ఈ కాన్షియస్నెస్ ఒక డ్రైవర్ అవుతే, మైండ్ అనేది ఒక మ్యాప్. ఇక్కడ ఎలా ఉంటుందంటే మన కోర్ లెవెల్లో, అంటే థర్డ్ చక్ర దగ్గర ఒక కీ ఉంటుంది, అంటే మనం ఛార్జ్ అవుతూ ఉంటాం ప్రతిసారి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఛార్జ్ ఎలా అవుతాం అంటే ఆ ఛార్జెస్ ఉంటాయి, ఆ ఛార్జెస్ బట్టే మన మైండ్ వర్క్ చేస్తుంది. మన మైండ్ ఎలా వర్క్ చేస్తుందో కాన్షియస్నెస్ అక్కడ ట్రావెల్ అవుతూ ఉంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ మీరు ఒక పార్టీకి వెళ్ళారు, అక్కడ అందరూ చాలా మంది మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. సరే మీరైతే స్టైల్గా ఇలా వెళ్ళి అందరితో మాట్లాడతారు. సపోజ్ నాకెవరు తెలియదు, నేను తెలియదు కాబట్టి నేను క్వైట్ అయిపోతాను. సో ఆ మూమెంట్లో నేనేం ఛార్జ్ చేస్తున్నాను అక్కడ, సెపరేషన్ని నేను ఛార్జ్ చేస్తున్నాను ఆ మూమెంట్లో. కాన్షియస్నెస్ మైండ్ ఏం మ్యాప్ ఇచ్చింది, ఏం చెప్పింది మైండ్, ఏ వాళ్ళందరూ నీకు తెలియదు, మీ హస్బెండ్కి తెలుసు, మీరు మాట్లాడుతున్నారు కానీ నేను మాట్లాడట్లేదు. సో ఆ టైంలో కాన్షియస్నెస్ని, అంటే ఎనర్జీని మైండ్ ఏం చేసింది, అక్కడికి ట్రావెల్ చేసింది, సెపరేషన్కి, డిస్కంఫర్ట్. నాకు నచ్చదు అక్కడ పార్టీలో ఎవరు నాతో మాట్లాడేవాళ్ళు లేరు అనే ఫీలింగ్ ఉంటుంది, అక్కడ అది కూడా ఛార్జ్ అయిపోతుంది. ప్రతిదీ కూడా మనం చేసే నార్మల్ థింగ్ నుంచి, అరే ఇది బాగాలేదు, ఈ ఫుడ్ బాగాలేదు, ఇరిటేటింగ్గా ఉంది, నాకు ఇది ఇష్టం లేదు అన్న దగ్గర నుంచి ప్రతిదీ కూడా మన మైండ్ మ్యాప్ని ఫాలో అవుతుంది కాన్షియస్నెస్. ఈ మొత్తంలో ఎలా జరుగుతుంది, చక్రాస్లో ఎలా ఉంటుంది అని నాలెడ్జే నేర్పిస్తాను ఇక్కడ. దానివల్ల ఉపయోగం ఏంటంటే, ఎస్, మన ఎనర్జీ సెంటర్లో ఏవైతే ఉన్నాయో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనీ తీసుకోండి, చిన్నప్పటి నుంచి రూట్ చక్ర ఎలా చెప్తానంటే, చక్రాస్ అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది యాక్టివేషన్ కాదు, లేకపోతే ఎవరైతే పట్టుకోవద్దు, టచ్ చేసేది కాదు, ఇది జస్ట్ అ లైఫ్ స్టైల్. నువ్వు నీ చక్ర పట్టి నువ్వు ఎలా ఉన్నావు, ఇన్నర్ చైల్డ్ వర్క్ 0 to 7 yearsలో, 0 నుంచి 7 years లోపు, అంటే 0 to నుంచి 1 year రూట్ చక్ర ఏర్పడితే దాన్ని ఇన్స్టింక్ట్ చక్ర అంటారు. అంటే ఇప్పుడు మీకు ఆకలిస్తుందని బాడీ చెప్తుందా అండి, ఆ ఆకలిస్తుంది అని చెప్పేదే మీ రూట్స్ సెంటర్ నుంచి, ఆ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఈ చక్రాస్ అంటే ఏంటో తెలుసా అండి, ఒక్కొక్క రూమ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాబిన్స్ ఆఫ్ రూమ్ మన ఇంట్లో ఉంటాయి, కిచెన్ ఉంటుంది, తర్వాత హాల్ ఉంటుంది, బెడ్రూమ్ ఉంటుంది, లేకపోతే లివింగ్ రూమ్ ఉంటుంది. సో డిఫరెంట్ డిఫరెంట్ ఛాంబర్స్ ఎలా ఉంటాయో ఇంట్లో, అలాగే చక్రాస్ కూడా అంతే బాడీలో. ఓ
రూట్ చక్ర కిచెన్లోకి వెళ్తే ఆహా యమ్మీ ఫుడ్ ఉంటుంది, రిఫ్రిజిరేటర్ ఉంటుంది, ఇక్కడ స్టవ్ ఉంది అని మనకి ఎలా తెలుస్తాయో, అలాగే రూట్ చక్ర దగ్గర ఏముంటుంది, అది ఏం చేస్తుంది అనేది తెలుసుకుంటాం మనం. రూట్ చక్ర ఏం చేస్తుంది? ఇన్స్టింక్ట్. నీకు ఆ రూట్ చక్ర దగ్గర ఏమేమి జరుగుతాయి, కిచెన్లో ఏమేమి ఉంటాయి, ఫ్రిడ్జ్ ఉంటుంది, స్టవ్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది. అలాగే రూట్ చక్రాలు ఏముంటాయి, అంత సింపుల్గా తెలుసుకోవాలి, ప్రతి మనిషి తెలుసుకోవాలి. అది ఇన్స్టింక్ట్గా ఏముంటాయి, ఇన్స్టింక్ట్. నాకు ఆకలిస్తుంది, మీకు ఆకలిస్తుందని ఎలా అనిపిస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది మీకు సెన్స్, ఎక్కడి నుంచి వస్తుంది, అది అది మీ రూట్ చక్ర నుంచి. వెళ్ళప్పుడు వెళ్ళి తినాలి, బయటికి వెళ్ళి తినాలి. లోపల ఏముంటుందో బయటది ఉంటుంది, కనెక్ట్ అయి ఉంటాయి. ఈ పోర్టల్స్ అన్నమాట, బయట ప్రపంచానికి, సేఫ్టీ సెక్యూరిటీకి ఈ రూట్ చక్ర కనెక్ట్ అయి ఉంటుంది. జస్ట్ ఇట్స్ అ పోర్టల్ ఉంటుంది. మీ రూట్ చక్రాకి బయటికి తేడా లేదు. ఆకలి కానీ గబుక్కుని వెళ్ళి మీరు వెళ్ళి ఫుడ్ తీసుకొని వస్తారు, అక్కడికే వెళ్తుంది, దాహం వస్తుంది, వెళ్ళి అది ఎలా తీసుకొస్తుందో. సో సేఫ్టీ, అరే ఫుడ్ లేదు అనగానే సేఫ్టీ ఉండదు. సో దాని చక్ర పర్పస్ ఏంటంటే బేసిక్ నీడ్స్, ఫుడ్ తినాలి, వాటర్ తాగాలి, ఇల్లు ఉండాలి, ఉండాలి అని. సో ఈ చక్రాస్ ఎలాగా ఈరోజు నా దగ్గర డబ్బులు లేవు అని అంటే, ఎందుకు డబ్బులు ఉండవు అనేది చక్ర ద్వారా ఎలా తెలుస్తుంది? మీకు క్వశ్చన్ వచ్చిందా? మీరు అర్థమైంది. అడగకపోతే నేనే చెప్తున్నాను. ఎలా వస్తుందంటే, ఎప్పుడైతే మనం చెప్పాను కదా ఇందాక, మైండ్ తీసుకెళ్తుంది అని, ఒక ఫీలింగ్కి, అంటే మైండ్ డైరెక్ట్ చేస్తూ ఉంటుంది అని. ఈ మైండ్లో ఒక డేటా రావాలన్నా, ఫీలింగ్ రావాలన్నా, ముందు ఈ 0 to 7 years ప్రోగ్రామ్ అయిపోతుంది. మనం ప్రోగ్రామ్ చెయ్యి పడతాం. సో అమ్మ దగ్గర, నాన్న దగ్గర బొజ్జులో ఉన్నప్పుడు, పాప దగ్గర నుంచి, బాబు దగ్గర నుంచి, మీరు కానీ ఎవరైనా, ఎప్పుడైతే డబ్బులు లేవు కానీ, లేకపోతే డబ్బులు సంపాదించడం కష్టం, అరే అప్పు తీర్చడం కష్టం, ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే 0 to 7 years కంప్లీట్ ప్రోగ్రామర్. దానికి ఒక ఈగో ఉండదు, దానికి ఒక రెసిస్టెన్స్ ఉండదు, ఒక కవర్ ఉండదు, ఏముండదు, లాజికల్ మైండ్ ఉండదు. ఎవ్రీథింగ్ లోపలికి వెళ్తూ ఉంటుంది, ప్రోగ్రామ్ అయిపోతుంది. బయట జస్ట్ లోపలికి వెళ్ళి రూట్ చక్రాలోకి వెళ్ళిపోతూ ఉంటాయి అన్ని. ఏం వెళ్తున్నాయి ఇన్ఫర్మేషన్. ఈ రోజు మనకు కనుక డబ్బులు లేకపోతే, ఈ రోజు ఇంట్లో కష్టాలు ఉంటే, అసలు లేవు ఎలా అంటే ఆల్రెడీ ఇక్కడ ఒక ఈ ఎనర్జీ సెంటర్లో ఏదైతే మనం వింటామో, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, ఇప్పుడు నేను చెప్పాను కదా మనం చూసాం ఫీల్డ్, ఈ ఫీల్డ్లో ఏదైతే ఇంప్రింట్ అవుతుందో సబ్ కాన్షియస్ మైండ్లో, పదే పదే కాన్సన్ట్రేటెడ్గా ఎనర్జీ కాన్సన్ట్రేట్ అవుతుంది. ఇదంతా ఏంటంటే నాన్ మ్యాటర్, అంటే యాంటీ మ్యాటర్ స్టఫ్, డిస్పర్స్డ్ ఎనర్జీ అంటారు. అది కాన్సన్ట్రేటెడ్ కాదు, డిస్పర్స్డ్గా ఉంటుంది. ఎప్పుడైతే ఒకటే కాన్సన్ట్రేటెడ్ డబ్బులు లేవు అన్నప్పుడు, ఆ కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ ఒక మెమరీ లాగా అయిపోతుంది సబ్ కాన్షియస్ మైండ్లో. ఆ ఎనర్జీ ఫీల్డ్లో ఒక గురువు లాగా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సీడీస్ చూస్తారు కదా, మనకి ఇప్పుడు సివిడీస్ లేరు కానీ సీడీ ఉంటుంది. సీడీ ఏదైతే ఉంటుందో, ఈ నర్వస్ సిస్టంలోంచి నేను చెప్పాను కదా, ఇది ఒక సిటీ అనుకుంటే, అన్నిటికీ ఎలక్ట్రిక్ కరెంట్స్ ఇచ్చే కేబుల్స్, రోడ్స్, హైవేస్ ఎలా ఉంటాయో, సో ఇక్కడ మన సీడీలోంచి ఇది ఏదైతే వింటుందో, అక్కడి నుంచి అన్ని భాగాలకి ఎనర్జీ వెళ్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందో, నీ ఇన్నర్ చైల్డ్ ఏదైతే వింటుందో పదే పదే తీసుకొని దాచిపెడుతుంది. ఇక్కడ ఈ రూట్ చక్రాలు ఏమేమి దాచిపెడుతుంది, ఎక్కడైతే సేఫ్టీ లేదు 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 అని వింటుందో, అక్కడ కాన్సన్ట్రేటెడ్ వర్ల్పూల్ అంటారు దాన్ని, సుడిగుండం అంటారు. ఎలా ఉంటుంది అలా అనమాట లోపలికి. మనం ఎవరు మీకు తెలుసా? మనం 75% వాటర్. సెల్లో ఓకే. మీరు ఒక సెల్ అనుకుంటే, అది ఒక చిన్నది ఇలా తీసుకుంటే, దాంట్లో 75% వాటర్ ఉంటుంది, మ్యాటర్ ఎంత ఉంటుంది, మిగిలింది. సో ఈ మొత్తం ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ లో ఉండేది వాటర్. ఈ వాటర్ ఎక్కడ కాన్సన్ట్రేట్ అయ్యింది, ఎక్కడ తిరుగుతుంది, ఆల్ గోయింగ్ అక్కడక్కడ డబ్బులు లేవు దగ్గర తిరిగిందంటే అంతే. మన లైఫ్ అనేది ఒక రివర్. ఇప్పుడు మన హయ్యర్ సెల్ఫ్ అంటే ఏంటంటే, మనం రివర్లో వెళ్తున్నాం. ఆ బ్యూటిఫుల్ రివర్ అంటే ఫ్లో స్టేట్లో ఉండాలి. ఫ్లో స్టేట్లో మనం ఎక్కడికి వెళ్తున్నాం? మన పర్పస్ ఆఫ్ ద లైఫ్ ఇస్ రివర్. ఎక్కడికి తీసుకెళ్తుంది మనల్ని? సముద్రం దగ్గరికి తీసుకెళ్తుంది. అన్ని రివర్స్ కలిసే సముద్రం. అలాగే మనందరం కలిసి వాటర్లో, పరమాత్మ లేకపోతే ఏ గాడ్ అయినా సరే, ఇక్కడ రిలీజియన్ లేదు, ఎవరైనా సరే ఆ హయ్యర్ సెల్ఫ్ మీట్ అవ్వడమే మన పర్పస్. ఈ పర్పస్లో
ఇక్కడ ఎవరైతే సుడిగుండాలు ఉన్నాయో, ఏవైతే వైల్ పూల్స్ ఆర్ఎల్స్ వృత్తిస్ అంటారు దాన్ని, ఏదైతే సబ్ కాన్షియస్ మైండ్ పెట్టిందో అదే 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 వింటుందో, కాన్సన్ట్రేట్ చేసుకుందో, ఈ డిస్పర్స్డ్ ఎనర్జీని కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ చేసిందో, అది ఒక ఊబి లాంటి మన ఒక ఎనర్జీ ఫీల్డ్ తిరుగుతూ ఉంటుంది అక్కడక్కడే, బ్లాక్ హోల్ లాగా తిరుగుతుంది. అది తప్ప బయటికి వెళ్ళనివ్వదు అది. ఎందుకంటే మన వాటర్ మనం అక్కడక్కడే తిరుగుతున్నాం, కార్మిక వీళ్ళు అక్కడక్కడే తిరుగుతున్నాం. దానిలోంచి ఎలా బయటికి రావాలి అనేది, నీ ఫీలింగ్స్ ఎలా హెల్ప్ చేస్తాయి అనేదే ఈ ప్రోగ్రామ్. అంతేగాని చక్రాస్ అంటే మీరేదో ఇదేదో మెడిటేషన్స్, ఎక్కువ మెడిటేషన్ చేసి వాళ్ళకేదో యాక్టివేట్ అవ్వడం, చక్రాస్ యాక్టివేట్ అవ్వడం కాదండి. ఇది అబ్సల్యూట్ నీ చక్ర ఎనర్జీని ఎంత బ్యూటిఫుల్గా అప్గ్రేడ్ చేసుకోవడం. ఈ రూట్స్ అంటే చెట్టులో రూట్స్ ఎంత భూమిలోకి ఎంత బ్యూటిఫుల్గా స్టడీగా ఆక్యుపై అయ్యి బేస్ అక్కడ నుంచొని, తర్వాత నెక్స్ట్ చక్ర వాటరింగ్ చేస్తే రూట్స్కి ఎలా ఉంటుంది, అండ్ బ్యూటిఫుల్ ఆ సెకండ్ చక్రాలో ఉండే ఆ స్వీట్నెస్, దట్ ఈస్ ద ప్లెజర్, ఎంత మోతాదులో తీసుకోవాలి, అది ఎక్కువ అవుతే ఎంత డేంజర్ అవుతుంది, మనం మర్చిపోతాం. పై చక్ర అంటే మనలో ఉన్న పవర్ని ఎందుకు బయటికి రానివ్వదు. సో దట్ ఈస్ ద అవేర్నెస్ చక్రాస్ది. ఈ అవేర్నెస్ ద్వారా ప్రతి ఫీలింగ్ని మనం వచ్చిన ప్రతి ఫీలింగ్ని క్లీన్ చేయాలి. క్లీన్ చేయడం అనేది ఆ డిఫరెంట్ టూల్స్ అండ్ టెక్నిక్స్తో ఈసారి వస్తున్నాను. అండ్ కంప్లీట్ మనం ఎలా క్లీన్ చేయాలి, ప్రతి ఎమోషన్ని ఎంత డీప్గా క్లీన్ చేయాలి అనే దాని మీద వస్తున్నాను. దానివల్ల వచ్చే అమేజింగ్ రిజల్ట్స్ ఈసారి ఇంకా చాలా బాగుంటాయి, మోర్ దాన్ దిస్ టైం. ఎస్, మీకు చక్రాస్ డౌట్ తీరిందా? అర్థం అదే నీ చక్రాస్ ఆన్సర్లో నాకు పంపించిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని క్వశ్చన్ ఆన్సర్ అయిపోయింది అనమాట. ఒక క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, చక్రాస్ క్లాసెస్లో చక్రాస్ యాక్టివేట్ చేస్తారా? చక్రాస్ యాక్టివేట్ చేస్తే బాడీకి మంచిది కాదుగా చాలా మంది చెప్తుంటారు, దీనివల్ల నష్టం ఉంటుంది కదా. ఇవన్నీ యూట్యూబ్లో చాలా మంది గురువులు చెప్పిన వాళ్ళు మనల్ని అడుగుతున్నారు. సో దీంతో నీ ఆన్సర్ వల్ల ఐ థింక్ ఆ క్వశ్చన్లు వరి అందరికి ఫుల్ స్టాప్ పెట్టినట్టే. నువ్వు చెప్పు, చక్రాస్ యాక్టివేట్ చేయను, చక్రాస్ అంటే ఏంటి అండర్స్టాండ్ చేసుకుంటాం, అవేర్నెస్, దాన్ని యూటిలైజ్ చేసుకుని ఏ విధంగా మన లైఫ్ ఇంప్రూవ్ క్లీన్ చేయాలి, ఏ విధంగా హోపనుపును చేయాలి, ఏ విధంగా క్లీన్ చేయగానే మీకు స్పేస్ క్రియేట్ అవ్వగానే, అండ్ నెక్స్ట్ మనం ఎలాగా అన్ని 5 ఎలిమెంట్స్ ని ఎలాగా కనెక్ట్ అవ్వాలి, ఆ 5 ఎలిమెంట్స్ తో కనెక్ట్ అయిన ఎనర్జీ తోటి మనం కావాల్సినవి ఎలా పుల్ చేయాలి. సో క్రియేషన్ తోటి అది. సో మెంబర్స్, ఐ థింక్ మీ అందరికి వన్ ఆఫ్ ద క్వెరీ దట్ యూ హ్యావ్ ఇస్, యాక్టివేట్ అవుతాయా, యాక్టివేట్ చేయొచ్చా? సో వద్దని మీరు చెప్పినట్టుగా యాక్టివేట్ చేయట్లేదు మనం, దానివల్ల ఎటువంటి ఫిజికల్ కానీ మైండ్లో కానీ ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. సో రెస్ట్ అష్యూర్డ్ ఆన్ దట్. నెక్స్ట్ క్వశ్చన్, మెంబర్స్ క్వశ్చన్ ఏంటంటే, ఈ చక్రాస్ యాక్టివేట్ చేస్తూ మనం మెడిటేట్ చేస్తుంటాము. మెడిటేషన్ చేస్తున్నప్పుడు సమాధి మెంబర్స్ ఇవాళ మార్నింగ్ కూడా ఒకటి పంపించారు, మెడిటేషన్ చేస్తుంటే నాకు తలనొప్పి వస్తుందండి అన్నారు. సో మెడిటేషన్ చేయడం తలనొప్పి వస్తుందా, వన్ ఆఫ్ ది క్వశ్చన్. సో ఎప్పుడైనా సరే మెడిటేషన్ కానీ ఏదైనా సరే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మనం మౌంటైన్ ఎక్కి చూస్తే కింద ఉన్నవన్నీ ఎలా కనిపిస్తాయో, మౌంటైన్ ఎక్కే వరకు ఎలా కనిపించవు. వెన్ యూ స్టాప్ ఫోకసింగ్, ఒకసారి కామ్ అవ్వగానే నీ లోపల ఏమున్నాయి అన్నీ కనిపిస్తాయి. సో తలనొప్పి అయినా సరే, ఏదైనా సరే, దట్స్ సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ పెయిన్. ఆల్రెడీ ఫిజికల్ పెయిన్ కానీ, భయాలు కానీ, లేకపోతే వర్రీస్, థాట్స్, అసలు మనం కామ్ అయ్యేది అందుకని. ఎందుకైతే తలనొప్పి వస్తుంది అంటే, ద ఫస్ట్ టైం మీరు ఆ ఎనర్జీని వెళ్తున్నప్పుడు చాలా లాట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటుంది బాడీలో, మనకి అలవాటు ఉండదు. అంటే మనం లాజికల్ మైండ్లో ఉండి మన లోపల బాడీని మనం ఎప్పుడు చూడం. ద మినిట్ వెన్ యూ స్టార్ట్ క్లోజింగ్ యర్ ఐస్ అండ్ కామ్ అవ్వగానే, లోపల ఎక్కడెక్కడ ఎనర్జీ ఫ్లో చేయట్లేదో, మనం ఏ పార్ట్స్కి అయితే మనం ఇవ్వట్లేదో, నేను చెప్పాను కదా, దాన్ని ఎలా మైండ్ ఎలాగా మ్యాప్లోంచి అది ఎటు పెడితే అది తీసుకెళ్తుంది, ఎలా తీసుకెళ్తామో మనం ఈ చీని, అంటే అమేజింగ్ కాస్మిక్ ఎనర్జీని
మన మైండ్ ఎటు తిప్పితే అది వెళ్తాం. కానీ ఎప్పుడైతే మెడిటేషన్ మొదలు పెట్టగానే చెప్పాను కదా, కొండ మీద ఎక్కి పెద్ద మౌంటైన్ ఎక్కి చూస్తే కిందవన్నీ ఎలా కనిపిస్తాయో, మెడిటేషన్ ఇస్ కామింగ్ యువర్ మైండ్. అది కనిపించింది అంటే సింపుల్ బ్రీదింగ్ దాని మీద ఫోకస్ చేసి అక్కడ ఏదైతే స్టక్ చేసిందో ఆ పెయిన్ని గనక బ్రీత్ చేస్తే, అసలు పెయిన్ అనేది తప్పు అని చెప్పింది తప్పండి. బాడీ అనేది అమేజింగ్, మనకు దొరికిన బాడీ అండ్ ఈ బ్యూటిఫుల్ మైండ్ని, మన సోల్ని, బాడీని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. అద్భుతమైన వరాలు ఆ రెండు, సోల్ అండ్ ద బాడీ. దానిని మనం జాగ్రత్తగా చూసుకుంటే అమేజింగ్, అది ఒక గోల్డెన్ డివైన్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది అది. సో అల్టిమేట్లీ నేను చెప్పేది ఏంటంటే, హెడేక్ వస్తే దాన్ని, ఆ పెయిన్ని బ్రీద్ చేస్తే సరిపోతుంది. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ దాని మీద ఫోకస్ పెడితే కాన్షియస్నెస్ డన్, తగ్గిపోతుంది. ఓకే, ఓకే. సో ఇది వన్ ఆఫ్ ది క్వశ్చన్స్. ఇవాళ మార్నింగ్ ఒక మెంబర్ నాకు మెసేజ్ చేశారు. ఓకే, సో ఓకే. ఇంకొక క్వశ్చన్ ఏమొచ్చిందంటే, ఆ, ఇప్పుడు నాకు ఒక పర్టికులర్ డిసీజ్ ఉంది. ఒక కాళ్ళు నొప్పి అనుకోండి, లేకపోతే తలనొప్పి అనుకోండి, లేదా వీపు నొప్పి, ఏదో ప్రాబ్లం ఉంది. నేను డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా నేను హోపనోపనో చేసుకొని నా బాడీతో మాట్లాడి తగ్గించుకోవచ్చా అనేది వన్ మోర్ క్వశ్చన్. అఫ్ కోర్స్, వెరీ వెరీ బ్యూటిఫుల్ గా. ఇక్కడ ఎలా ఉంటుందంటే బాడీతో ఎలా మాట్లాడుకోవాలి ఉంటుంది. ప్రతిది కూడా ఏ నొప్పి వచ్చినా సరే 99% ఇస్ ద ఎమోషనల్, ట్రాప్డ్ ఎమోషన్. అదే క్రానిక్ పెయిన్స్ అంటే ఇంకా ట్రాప్ అయిపోయి ఉంటుంది. ఏది కూడా ఫిజికల్ బాడీ ప్రాబ్లం ఇస్ నథింగ్ బట్ ఎమోషనల్ ట్రాప్. ఆ ఎనర్జీని మనం వెళ్ళనివ్వు. చెప్పాను కదా, ఈ వర్ల్ పూల్ ఏదైతే ఉందో అక్కడక్కడ తిరిగి ఆ స్టాగ్నెట్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఈజ్ కాజింగ్ ద ప్రాబ్లం. ఏదైతే ఎనర్జీ వెళ్ళట్లేదు, ఎలాంటి నొప్పి అయినా సరే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను ఒక బ్యూటిఫుల్ ఇచ్చేస్తాను అందరికీ కలిపి. సపోజ్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఓకే మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నేను పెయిన్ ఎక్కడైతే ఉందో, సపోజ్ వీప్ మీద ఉందనుకోండి, అక్కడ అది స్టిక్ చేసేసుకోండి. ఏదైతే పేపర్ మీద రాసి ఆ వీపు పెయిన్ దగ్గర స్టిక్ చేసుకొని ఉండండి. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా తగ్గుతుందో. కానీ దీనికి ముందు మనం ఒకటి చేయాలి. ఎప్పుడైతే ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ అయితే, క్లీనింగ్ మొదలు పెడితే, ఆ స్లిప్ని కనుక అక్కడ అతికించుకొని ఉంటే, ఇదెంత అమేజింగ్ అంటే ఆ ఇన్నర్ చైల్డ్ ఆ ఏరియాని క్లీన్ చేస్తూ ఉంటుంది. ఎక్కడైతే స్టాగ్నేట్ అయిందో బికాస్ ఆఫ్ మన లిమిటింగ్ బిలీఫ్స్, మన ఓన్ ఇది. సో ఎవ్రీథింగ్ ఈజ్ మిర్రర్. ఎవ్రీథింగ్ కమ్స్, ఎనీ ఛాలెంజ్, ఫిజికల్ కానీ, మెంటల్ కానీ, ఎమోషనల్, ఫైనాన్షియల్ ఛాలెంజ్ ఈజ్ దేర్ ఫర్ అస్ టు క్లీన్, ఎస్పెషల్లీ రిలేషన్షిప్స్. ఏదైనా కూడా ఫర్ అస్ టు క్లీన్ అనేది ముందు తెలుసుకోవాలి. అరే నాకు పెయిన్ వచ్చిందే, రాకూడదు ముందు, దాన్ని అసలు వినకుండా, దానికి ఆన్సర్ చేయకుండా ముందు మనం టాబ్లెట్స్ వేసేసుకుంటాం పెయిన్ కనపడనీయకుండా. మనం కనుక మాట్లాడగలిగితే ఆ పెయిన్ తోటి భూమి వెళ్ళిపోతుంది. ఆ పెయిన్ ఎందుకు వచ్చింది, ఎవరిది, దాంతో మాట్లాడొచ్చు. దట్ ఈస్ ఆల్సో ప్రాక్టీస్. ఈసారి ఇంకా విగరస్గా ప్రాక్టీస్ చేయిస్తున్నాను. సో బాడీ అండ్ ద సోల్ కనెక్షన్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇన్నర్ చైల్డ్. ఇదంతా ఇన్నర్ చైల్డ్ వర్క్ అండి. ద ఫస్ట్ అండ్ ఫండమెంటల్ రూల్ ఏంటంటే దాంతో మనం వన్ విత్ ద ఇన్నర్ చైల్డ్ అనేది ఇంపార్టెంట్. సో నొప్పున్న వాళ్ళకి చక్కగా స్లిప్ రాసుకొని పెట్టుకోవచ్చు, బట్ ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ అవ్వగానే వర్క్ చేయడం మొదలవుతుంది. యా, ఇంకా క్వశ్చన్స్ ఏంటంటే, నిన్న ఇవాళ వచ్చిన క్వశ్చన్స్ అంటే, అఫ్ కోర్స్ లాస్ట్ 10 days నుంచే ఈ నిన్న ఇవాళ వచ్చిన క్వశ్చన్స్ ప్రిడామినెంట్గా ఏంటంటే రిలేషన్షిప్ ప్రాబ్లం, హస్బెండ్ వైఫ్ మధ్య రిలేషన్షిప్ ప్రాబ్లం, అలాగే ఆ, తల్లికి పిల్లల మధ్య రిలేషన్షిప్ ప్రాబ్లం. సో ఆ రిలేషన్షిప్ ప్రాబ్లం అది ఒక రోజు 2 రోజులు కాదు, ఇట్ ఈస్ కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. సో దాన్ని ఎలా అడ్రస్ చేయాలి, అదొక క్వశ్చన్. దానివల్ల ఇద్దరు ఇంపాక్ట్ అవుతున్నారు ఎమోషనల్ గా. సో దాన్ని ఏ విధంగా అడ్రస్ చేయాలి, దట్ ఈస్ వన్ క్వశ్చన్ కమింగ్ అప్. ఈ క్వశ్చన్ చాలాసార్లు క్లాసులు చెప్పావు నువ్వు, బట్ ఎవరైతే క్లాసులు ఇప్పుడు జాయిన్ కాలేదో, ఎవరైతే వింటానుకున్నారో వాళ్ళకి ఏమైనా ఒక సలహా ఇవ్వగలవు? ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎనీ రిలేషన్షిప్ ఇస్ మోస్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్స్ ఆర్ కార్మిక్ రిలేషన్షిప్స్. కార్మిక్ రిలేషన్షిప్స్ అంటే దే ఆర్ హియర్
నిన్ను అప్లిఫ్ట్ చేయడానికి అవి సోల్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. సో దాట్ ఈస్ అ డీప్ స్టడీ. ఇప్పుడు బేసిక్గా లాజికల్ మైండ్కి అర్థంగా అయ్యేటట్టుగా చెప్పాలి అంటే ఇక్కడ మనం చేసేది ఎవ్రీథింగ్, ఎస్పెషల్లీ రిలేషన్షిప్ ఇస్ దేర్ ఫర్ అస్ టు క్లీన్. నేను చెప్పే మొడాలిటీ ఆఫ్ టీచింగ్ ఏంటంటే వాట్ ఎవర్ ఇస్ దేర్ దట్ ఈస్ ఎ మిర్రర్. ఎనీ మిర్రర్ వచ్చేది క్లీన్ చేసుకోవడానికి. సో నీ ఎమోషన్, మనం ఏంటంటే బాడీ ఇస్ ఎమోషనల్, ట్రాప్డ్ ఎమోషన్స్. అసలు ఇవి మనం పుట్టక ముందు నుంచి ఉన్నాయి. ఈ ఫీల్డ్ మనం ఆ ఫీల్డ్ వెళ్తుంది వస్తుంది, బాడీ వెళ్తుంది వస్తుంది, కానీ ఆ ఫీల్డ్ ఏ ఫీల్డ్ తోటి ఎంత కనెక్ట్ అయిందో, ఎంత కార్మిక్ రిలేషన్షిప్స్లో ఎవరెవరితో ఉందో వాళ్ళతోనే మళ్ళీ వస్తుంది లైఫ్లో. సో వచ్చినప్పుడు ఎక్కడ ఏ ఎమోషన్ని ఎక్కువ రిపీటెడ్గా వైల్పూల్ అంటారు చూడండి, అది తిరుగుతూ ఉంది. కర్మ ఇస్ నథింగ్ బట్ ద లెసన్ టు లెర్న్. ఏదైతే లెసన్ నేర్చుకోలేదో మళ్ళీ వస్తుంది. కర్మ ఇస్ కమింగ్. ఏంటంటే ఈ రిలేషన్షిప్స్ ఇలా వస్తున్నాయి, ఎప్పుడు చూసినా వీళ్ళు మంచిగా లేదు, హస్బెండ్ మంచిగా లేదు, మనం బ్లేమ్ చేస్తుంటే ఎస్ వాళ్ళు తప్పు చేస్తున్నట్టు కనిపిస్తే దట్ ఈస్ ఫర్ అస్ టు క్లీన్ లెర్న్ లెసన్. ఫస్ట్ థింగ్ ఏముంది లెసన్ నేర్చుకోవడానికి? ఏ ఎమోషన్ని ట్రిగ్గర్ చేస్తున్నాయి ఈ రిలేషన్షిప్? ఫైనాన్షియలా, లేకపోతే నీకు ఎమోషనల్గా ఇద్దరు ఒకళ్ళొకళ్ళు లవ్ చేసుకోవట్లేదా, అన్కండిషనల్ లవ్ లేదా ఇద్దరి మధ్య? సో ఏది ఉందో అది నువ్వు నేర్చుకోవాలి. కర్మ ఇట్స్ రిపిటేషన్, వర్ల్పూల్. మనం ఏది చెప్పినా సరే ద లెసన్ టు లెర్న్. ఇంకా నువ్వు నేర్చుకోవాలి ఆ లెసన్. ఈసారి లెసన్ నేర్పించి ఇంకా గట్టిగా వస్తుంది. మనం ఇక్కడికి వచ్చిందే భూమి మీదకి లెసన్స్ నేర్చుకోవడానికి. ఆ లెసన్ నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు నేర్చుకోకపోతే తర్వాత వస్తుంది. ఈ వ్యక్తి కాకపోతే ఇంకొక వ్యక్తి వస్తాడు. లెసన్ నేర్చుకుంటేనే మనం అప్గ్రేడ్ అవుతాం. ఎనీ ఛాలెంజ్ ఇస్ ఫర్ అస్ టు క్లీన్ అనేది తెలుసుకో. క్లాస్కి నేను వస్తే ఇంకా డీటెయిల్గా తెలుస్తుంది. యా. ఇంకొక సెకండ్ క్వశ్చన్ అంటే అది అడిక్షన్స్. కొంతమంది డ్రింకింగ్ అడిక్ట్ అవుతారు, సిగరెట్ అడిక్ట్ అవుతారు, డ్రగ్స్కి అడిక్ట్ అవుతారు. అటు హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు. హస్బెండ్ అడిక్ట్ అయితే వైఫ్, చిల్డ్రన్ ఇంపాక్ట్ అవుతారు. అలాగే పిల్లలు ఎఫెక్ట్ అయితే పేరెంట్స్ ఎఫెక్ట్ అవుతారు. సో రైట్. ఇలాంటి సిచ్యుయేషన్లో నువ్వు ఇచ్చే సలహా ఏంటి? ఎలా హ్యాండిల్ చేయాలి? ఎస్. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే అడిక్షన్స్ ఎవరైనా సరే చక్రాస్ నాలెడ్జ్ తెలుసుకోవాలి. ద ఫస్ట్ చక్ర రూట్ చక్ర కనుక స్టడీ కంఫర్ట్ లేకపోతే చిన్నప్పటి నుంచి, అంటే బేస్డ్ ఆన్ ఎనీథింగ్, డబ్బులే కాదు, హెల్త్ కాదు, లేకపోతే రిలేషన్షిప్స్ కాదు, ఎక్కడ లవ్ లేదు అక్కడ బేస్ లేదు. అల్టిమేట్గా మనం చేసేది లవ్ అనమాట. లవ్తోనే మనం ఏదైనా చెయ్యాలి. అయితే ఎప్పుడైతే సెక్యూరిటీ లేదు, అంటే రూట్ చక్ర దగ్గర అసలు నా దగ్గర డబ్బులు లేవు అలా అన్నప్పుడు ద సెకండ్ చక్ర ఇస్ వాటర్ చక్ర. అది వెళ్ళిపోతుంది, ఎట్టు కావాలంటే అటు వెళ్తుంది. ఇప్పుడు నీకు సెక్యూరిటీ లేదు, వాటర్ చూడండి అది ఎలాగ ఎట్టు పడితే అటు వెళ్ళిపోతుంది. భూమి కరెక్ట్గా నీకు గోల్ ఉంటే అది వెళ్ళడం వేరు. సపోజ్ ఇక్కడ స్టాండర్డ్ లేదు, ఇక్కడ రూట్ చక్ర నువ్వు స్టడీగా లేవు, అసలు ఇక్కడ ఏది సెక్యూరిటీ లేదు, ఇది ఎటైనా వెళ్తుంది. ఇక్కడ మనలో ఉన్న ఒక క్వాలిటీ ఏంటంటే ఏదైతే ఆ బ్యూటిఫుల్ స్వాదిష్టాన, ద స్వీట్నెస్, ప్లెజర్, ఏదైతే ఈజీ, నేను చెప్పాను చూసారా, ఈజియెస్ట్ వే ప్లెజర్. ఇప్పుడు ఒక చిన్నపిల్లోడికి ఇచ్చి నువ్వు రోజు చాక్లెట్ కేక్ తినాలి అంటే యమ్మి యమ్మిగా తింటారు. అది తింటే మంచిది కాదు అని అమ్మకి తెలుసు. ఒరే నువ్వు ఈరోజు ఇది తిను, ఈ ఫ్రూట్ తిను, లేకపోతే నువ్వు ఈ ఇడ్లీ తిను, దోశ తిను అని చెప్తే ఆ బేబీకి నచ్చదు. ఈజీగా ఉండి యమీ స్వీట్దే నేను ఇష్టపడతా అని తింటుంది. కానీ అలాంటిది మన హ్యూమన్ బీయింగ్స్ మెంటాలిటీ ఎవరిదైనా సరే. సో ఎప్పుడైతే నీకు ఇక్కడ బేస్ లేదో, ఏదైతే రూట్ చక్ర దగ్గర నీకు స్టాండర్డ్ స్టెబిలిటీ లేదో, సో రెండో చక్ర ఏదైతే ఉందో స్వాధిష్టాన, అది తీసుకెళ్ళిపోతుంది. దానికి ఎడిక్ట్ అవుతే బాడీ, అంటే ఆ స్వీట్నెస్కి, ఆ ప్లెజర్కి కనుక ఎడిక్ట్ అవుతే, పిల్లని కూర్చోవద్దు, నువ్వు చాక్లెట్ కేక్ తినద్దు, నువ్వు ఇడ్లీ తిను మంచిది, పాలు తాగు మంచిది అంటే నేను ఇదే తింటా. ఎందుకు? బాడీకి ఈజీ అండ్ ప్లెజర్ అలవాటు అవుతుంది. ఆ సెకండ్ చక్ర ఇస్ సో లైక్ ఇంకా అంతే, దానికి అలా ఎడిక్ట్ అవుతే చాలా చాలా కష్టంగా ఉంటుంది. ఏదైతే బేస్ లేదో, నీకు డిసిప్లిన్ లేదు ఫస్ట్లో, సో ఇక్కడ ఎడిక్ట్ అయిన వాళ్ళకి దట్ ఈస్ ద నాలెడ్జ్. నేను ఎందుకంటే చెప్పేది, నేను ఏం చెప్పినా వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్, వై దే ఆర్ డూయింగ్ అనేది వాళ్ళకి తెలియాలి
ఫస్ట్. అందుకని నేను చెప్తాను ఇంతసేపు. సో ఇక్కడ ఏం చేయాలి, ఆల్రెడీ వాళ్ళకి లవ్ లేదు, వాళ్ళకి సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు. అందుకని వాళ్ళకి ప్లెజర్లోకి వెళ్తారు. ప్లెజర్ ఎప్పుడు స్వీట్నెస్, ప్లెజర్. ఆ ప్లెజర్స్కి ఎక్స్ట్రీమ్కి వెళ్ళాక బాడీ ఎడిక్ట్ అయిపోతుంది. బాడీ ఒకసారి అడాప్ట్ చేసుకుంటే, అదే చెప్పాను కదా వర్ల్పూల్, దాంట్లో వర్ల్పూల్లోనే ఉంటుంది, ఇంకా అక్కడి నుంచి బయటికి రాదు. రావాలి అంటే అది కూడా కష్టమవుతుంది, ఇన్నర్ చైల్డ్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎవరైతే అడిక్షన్స్లో ఉన్నారో వాళ్ళు కంప్లీట్ కాన్షియస్నెస్ కోల్పోతారు. కాన్షియస్నెస్ ఇస్ అక్కడెక్కడే రౌండ్ 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 తీసుకుంటున్న ప్యాటర్న్స్. ఎన్ఎల్పిలో న్యూరాన్ ప్యాటర్న్స్, ఫైర్ అండ్ వైర్ జరిగిపోయినాయి. చాలా స్ట్రాంగ్ ప్యాటర్న్స్ ఉంటాయి. అక్కడి నుంచి రావడం అనేది మైండ్కి కాన్షియస్నెస్తోనే సాధ్యం, ఏదైనా బయటికి రావడం. కాన్షియస్నెస్ లేదు, ఆల్రెడీ అడిక్షన్స్లోకి వెళ్ళిపోయింది కాన్షియస్నెస్. ఇక్కడ మన కుటుంబ సభ్యులందరూ హెల్ప్ చేయాల్సిందే ఆ పర్సన్కి. సో వాళ్ళకి దండించి, ఏ నీకు బుద్ధి ఉందా, నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి, పాపం వాళ్ళు కూడా గిల్ట్ పడతారు. కాన్షియస్లీ 5% వాళ్ళు ట్రై చేస్తారు, ఎస్ నేను మానుకోవాలి, ఎడిక్షన్ మానుకోవాలి అనుకుంటారు. కానీ ఇట్స్ నాట్ పాసిబుల్, ఓన్లీ సబ్ కాన్షియస్ మైండ్కే పాసిబుల్. ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఇక్కడ తయారు చేసేసింది ఈ వర్ల్పూల్. పాపం దానికి తెలియదు. ఎప్పుడు ఏది వచ్చినా, ఏది దేని మీద మన మైండ్ ఫోకస్ చేస్తే దాన్ని చేస్తుంది. సో అలాంటి టైంలో మనం ఏం చేయాలి, ఒక ఈవెన్ వైఫ్ అయినా, పేరెంట్ అయినా, ఎవరైనా సరే పిల్లలు అడిక్షన్స్లో ఉంటే వాళ్ళు చెయ్యొచ్చండి ఇది, ఈ వర్క్. ఏదైతే ఆ బేబీకి, ఆ పర్సన్కి ఎంత ప్రాబ్లం వచ్చిందో వాళ్ళని చూస్తూ, ఇక్కడ ఎలా ఉంటుందంటే వీఆర్ ఆల్ కనెక్టెడ్. ఈ హోపనపోనలో చెయ్యాల్సింది పిల్లోడికి కాదు, నాకు. వాళ్ళని చూస్తున్నప్పుడు ఏ ఫీలింగ్ క్రియేట్ అయింది, ఇప్పుడు నాకు బాధ వచ్చింది కాబట్టి ఈ బాధని గనక క్లీన్ చేసుకుంటూ ఉంటే, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ. ఏంటి నాలో ఏముంది, నా బాబుని ఎలా చూస్తున్నా, లేకపోతే నా హస్బెండ్ని ఇలా డ్రింక్ చేయడం చూసాను అని మీరు వర్క్ చేస్తే, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎవరైతే క్యాటలిస్ట్గా మీ ముందు కనిపిస్తున్నారో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు నువ్వు చాలా పవర్ఫుల్, ఐ లవ్ యూ అని వాళ్ళకి లోపల నుంచి, వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లోంచి ఆ డేటాని క్లీన్ చేస్తూ, వర్ల్పూల్ ఏమవుతుంది, ద మోర్ యూ సెండ్ లవ్. ఇక్కడ మీకు ఇంకోటి చెప్తా చూడండి, ఇక్కడ ఒక వాటర్ రివర్ ఉంది, ఇక్కడ వర్ల్పూల్ ఏముంది, ఇక్కడ తిరుగుతుంది సుడిగుండం ఇక్కడ తిరుగుతుంది, పెద్ద సుడిగుండం, ఎడిక్షన్ సుడిగుండం ఉంది. ఇప్పుడు వాళ్ళు ఆ సుడిగుండం నుంచి రాలేకపోతున్నారు. మనం ఏం చేయాలంటే వాళ్ళని చూస్తూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఓకే మీ, థ్యాంక్ యూ, లవ్ యూ అని చెప్తున్నప్పుడు, వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు, ఎందుకు వై నిద్రపోతున్నప్పుడు కాన్షియస్ మైండ్ అవేకన్ అయి ఉండదు, ఇక్కడ ఉండదు. ఈ ఈ టైంలో వాళ్ళకి ఇంకొక సుడిగుండం, వర్ల్పూల్ ఇంకొకటి తయారవుతుంది. మనం ఇక్కడ ఫోకస్ చేస్తున్నాం, డిస్పర్స్డ్ ఎనర్జీని ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇది కనుక మనం ఎక్కువ రోజులు చేస్తే, ఒక 21 days, 90 days ఇంటెన్సిటీ బట్టి, ఇది ఎంత ఈ వర్ల్పూల్ ఎంత ఉందో దాన్ని బట్టి, ఇంత ఎడిక్షన్ ఎంత ఉందో దీన్ని బట్టి ఇక్కడ ఇంకోటి తయారు చేయగానే, మీరు ఎప్పుడైనా చూసారా రివర్లో ఎలా ఉంటుంది, రెండు సుడిగుండాలు ఉంటాయి, ఏ పెద్ద సుడిగుండం ఉంటే ఈ చిన్న సుడిగుండం అక్కడికి వెళ్ళిపోతుంది. చూసారా, ఇది పెద్దది ఎక్కువ, దీన్ని తీసుకుంటుంది, వాటర్ని లాగేస్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఓకే, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, దీన్ని పెంచుతున్నాం. దీన్ని పెంచితే ఇదేంటిది, అమేజింగ్ డివైన్ ఎనర్జీని అలో చేస్తున్నాం. దాంతో మన రివర్ ఇప్పుడు చూడండి, మీకు ఒక సుడిగుండం ఉందనుకోండి, సుడిగుండం ఉన్నప్పుడు పెద్ద వరద వచ్చింది, ఆ సుడిగుండం అయిపోతుంది, అది కూడా కొట్టుకెళ్ళిపోతుంది కదా. పెద్దది వచ్చినప్పుడు సుడిగుండాలన్నీ పోతాయి, ఎక్కువ లాట్ ఆఫ్ వాటర్ గష్ వచ్చినప్పుడు, ఈ హోపనపోనో ఇస్ లైక్ ఎ గష్ మనం వాళ్ళకు కూడా చేసేయచ్చు. ఇక్కడి నుంచి వాళ్ళు బయటకు వచ్చేస్తారు. కానీ పేషెన్స్ కావాలి, అండ్ నాలెడ్జ్ అర్థం కావాలి, ఎందుకు చేస్తున్నామో అర్థం కావాలి. నీకు ఇంటెన్షన్ ఏంటి, ఆ వ్యక్తి మారాలి అని ఇంటెన్షన్ ఉంటే డెఫినెట్గా మారిపోతారండి. అమేజింగ్ అసలు మిరకల్స్ వస్తాయి. యా, పేషెన్స్, కమిట్మెంట్, బిలీఫ్ ఇంపార్టెంట్, రెస్పాన్సిబిలిటీ అండ్ ఇన్నర్ చైల్డ్, అండర్స్టాండింగ్, నాలెడ్జ్, అన్నిటికంటే నాలెడ్జ్. లాస్ట్ 2 questions, ఇంకా 2 questions. ఎస్, మనం జూన్ మంత్లో ఉన్నాం, జూన్ లాస్ట్ 3rd week వచ్చేసాం. ఎస్, ఆల్రెడీ ఇండియాలో కాలేజెస్, స్కూల్స్ ఓపెన్ అయిపోయాయి, అడ్మిషన్ స్టార్ట్ అయిపోయాయి. ఎస్, అలాగే ఫారెన్లో చదివే వాళ్ళకి ఇంకొక 2 months స్టార్ట్ అవుతుంది, ఆగస్ట్ సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది.
వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ పిల్లల కంటే, ఇండియన్ పేరెంట్స్ పిల్లల కంటే ఎక్కువ వరి అవుతుంటారు. నీకు నాకు తెలుసు, మనం కూడా ఆ స్టేజ్ దాటి బయటకు వచ్చేప్పుడు. రైట్. సో వాళ్ళకి ఏ విధంగా నువ్వు సజెస్ట్ చేయాలి? వాట్ కుడ్ బి ది బెస్ట్ సొల్యూషన్ ఫర్ దెమ్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే మనందరం కూడా అంబిలికల్ కార్డ్ కట్ చేసినా కూడా అమ్మలకి నాన్నలకి ఇద్దరు కలిపితేనే వస్తారు పిల్లలు. సో వాళ్ళు ఆన్ గోయింగ్ వాళ్ళతో మనం కనెక్ట్ అయి ఉంటాం. విజువల్లీ మనకు కనిపించరు, ఇన్విజిబుల్ కార్డ్ ఉంటుంది. ఇక్కడ కనుక మీరు కనుక వరీ అవుతూ ఉంటే పిల్లలకి డెఫినెట్గా దట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ దెమ్ అట్ ఆల్. వాళ్ళ ఊరా, వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డల్ అవుతుంటుంది. డల్ అవుతూ ఉంటుంది, వాళ్ళ ఎఫిషియన్సీ పోతుంది, వాళ్ళ కాన్సన్ట్రేషన్, ఫోకస్ ఏదైతే ఉందో గోల్ మీద కంటే వాళ్ళు వేరే దాని మీదకి వెళ్ళిపోతుంటారు, షిఫ్ట్ అవుతూ ఉంటారు. సో అలాంటప్పుడు ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పేరెంట్స్ మీరు పిల్లల్ని కనుక ఎస్ దాన్ని బాగా చేస్తారని దీవెనలు పెడుతూ, ఇక్కడ గట్ ఫీలింగ్ మీ మైండ్ని, మీ మైండ్ మ్యాప్లో ఫోకస్ని పిల్లలు అద్భుతంగా చదివారు అని వైపు తీసుకువెళ్తే పిల్లలు చాలా బాగా సక్సెస్ అవుతారండి. అలాగే ఈసారి క్లాసెస్లో కూడా ఇవి కూడా ఇస్తాను. బట్ నేను 2 days వర్క్షాప్ అయితే చేద్దాం అనుకుంటున్నాను సెపరేట్గా ఫర్ ఆల్ ద కెరియర్, ఎలాంటి చదువులు వాళ్ళకైనా కూడా. సో ఇన్ దాట్ వే నేను చాలా డీప్గా వెళ్ళి మనకి చెప్పగలుగుతాను. ఎస్. బట్ ఇప్పుడు చెప్పేది ఏంటంటే అందరూ పిల్లలకి బ్లెస్సింగ్ ఇవ్వాలి. మీలో వచ్చే వరీని క్లీన్ చేసుకోవాలి, భయాన్ని క్లీన్ చేసుకోవాలి. అమ్మో ఏమవుతుందో డౌట్ వస్తే డౌట్ని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ అంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మన నెగిటివ్ ఎమోషన్స్ ఏదొచ్చినా ఆల్రెడీ మనలో ఉన్నాయి, మన ఫీల్డ్లో ఉన్నాయి. ఆ ఫీల్డ్లో అవి ఉన్నన్ని రోజులు మనకు అవి ఎక్స్పీరియన్స్ చేయక తప్పదు. వాటిని క్లీన్ చేస్తూ ఉండగానే ఎక్స్పీరియన్స్ మారిపోతూ ఉంటుంది, అర్థం మారిపోతుంది. ఎస్, వెరీ సింపుల్, ఈజీ అండ్ ఫన్. ఎస్. లాస్ట్ క్వశ్చన్. నువ్వు చాలా నుంచి పడిని విమెన్ కోసం వూమ్ మీద ప్రోగ్రామ్ చేస్తాను చాలా ప్లాన్ చేస్తున్నావు. అలాగే ఇంగ్లీష్ సెషన్స్ ప్లాన్ చేద్దాం అనుకున్నావు. సో ఇది ఎప్పుడు ప్లాన్ చేస్తున్నావా, లేకపోతే ఒక ఐడియా టైం ఉందా? వాట్ ఈస్ ఐడియా? విమెన్ దీనికి ఊంబ్ అనేది ద వెరీ బ్యూటిఫుల్ కోర్స్. ప్రతి వాళ్ళు నేర్చుకోవాలంటే వినాలి నాలెడ్జ్. దట్ ఈస్ ఫర్ అరౌండ్ 7 days ఒక కోర్స్ చేద్దాం అనుకుంటున్నాను. అందరు విమెన్, ఈవెన్ యంగ్ గర్ల్స్, ఏజ్తో సంబంధం లేకుండా అందరూ, యూట్రస్ ఉన్నా లేకపోయినా, పిల్లలు ఉన్నా లేకపోయినా, పిల్లలు పుట్టి అబార్షన్స్ అయినా, లేకపోతే పిల్లలు వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోతున్నా, సో ఎనీథింగ్ పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉన్న ఎనీథింగ్, వాళ్ళందరికీ కూడా దట్ ఈస్ ద సీక్రెట్ చక్ర, దట్ ఈస్ ద ఎనర్జీ. ఎక్కడైతే మన ఫీలింగ్స్ అన్ని డంప్ చేస్తుందో సబ్ కాన్షియస్ మైండ్, అది మొత్తం ఆ ఫీలింగ్స్ మొత్తం అమేజింగ్ సీక్రెట్ వాటర్ ఏదైతే ఆరెంజ్, దాంట్లో అన్ని డైమండ్స్, జర్మ్స్, అంత బ్యూటిఫుల్ ఉండే వజ్రాల లాంటి వాటర్ని మనం ఏం చేస్తాం, మన ఫీలింగ్స్ తోటి, ట్రామాస్ తోటి వాటిని మురికి చేస్తున్నాం. సో దానివల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మన పిల్లలు సక్సెస్ అవ్వాలన్నా కూడా అది దాని ఇన్ఫర్మేషన్ని చెప్పే క్లాస్ డెఫినెట్గా అందరికీ యూస్ఫుల్ అవుతుంది. అది తొందరలో చేస్తాను. ఎస్, టైం చూసుకుంటున్నాను. ఎస్. ఎస్ అండి. ఇంగ్లీష్ సెషన్స్ ప్లాన్ చేస్తున్నారా? ఎస్, ఇంగ్లీష్ డెఫినెట్గా ప్లాన్ చేయాలనుకుంటున్నాను. మేబీ నెక్స్ట్ మంత్ జులైలో. ఎస్, కంపల్సరీ స్టార్ట్ చేస్తా. అట్లీస్ట్ ఒక క్లాస్ తీసుకుంటే, జనరల్ క్లాస్ ఫర్ ఇంగ్లీష్. ఓకే. ఐ థింక్ మా మా మెంబర్స్ అడిగిన క్వశ్చన్స్ అని ఆన్సర్ చెప్పేవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఆన్సర్స్ ద్వారా ఐ థింక్ మెంబర్స్కి వాళ్ళకున్న డౌట్లు, అనుమానాలు తీరిపోతాయని నేను భావిస్తున్నాను. సో వ్యూవర్స్ అండ్ మెంబర్స్, నౌ ఐ హోప్ ఆల్ యువర్ క్వెరీస్ హ్యావ్ బీన్ క్లారిఫైడ్. మీ డౌట్లను తీరిపోయానుకుంటాను. సో మీరు 23rd is the last date for joining next session. So మీరు if you are interested in joining the sessions, please do contact us. Yes. It's going to, don't miss. నేనైతే ఒకటి చెప్తాను, డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ప్లీజ్ కమ్, జస్ట్ 21 days ఎక్స్పీరియన్స్ చేయండి, అమేజింగ్ నాలెడ్జ్ని తీసుకెళ్ళండి. అండ్ అగైన్ ఒకసారి అందరికి చెప్తానండి, దిస్ ఇస్ దేర్ వర్క్, దే హ్యావ్ టు డూ ఇట్. నేను చెప్తాను, దిస్ ఇస్ ద వే చూపిస్తాను, ఎలాగా క్లీన్ చేసుకోవాలి అండ్ ఎలాగా మేనిఫెస్టేషన్స్ చేయాలి. ఎస్, రిజల్ట్స్ చూస్తున్నారు, తెలుస్తుంది. దట్స్ యువర్ వర్క్. ఎవరైతే విల్లింగ్ టు వర్క్, కమ్ విత్ మీ, పవర్ మీలోనే ఉందని నిరూపించుకుంటారు, తెలుసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ ఫన్ ఫిల్డ్ క్లాస్ డెఫినెట్లీ. మీకు తెలియదు కదా, కానీ చాలా బాగుంటుంది.
Yes. Message members, 23rd is the last date for join the classes. అంటే సారీ Saturday 22nd is last date, 22nd is last date. సో మీకు డీటెయిల్స్ అన్ని యూట్యూబ్ లింక్లో కింద పబ్లిష్ చేస్తారు, మీరు చూడండి అండ్ అవైల్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది వెరీ Thank బెస్ట్. you. Thank you, Andy. Thank you, Andy. Love you. Love. Thank you, everybody. Love you.